మీరు సినిమాలు తీసిరు లక్షల కోట్లు పెట్టో వేల కోట్లు పెట్టో తీసిరు అనుకుందాం. మరి మీరు సినిమాలు తీసి ఏం చేసిర్రా? మీరు ఎవరికి ఉపయోగం పడ్డదిరా? ఈ పేద ప్రజలకు ఎవరికైనా ఉపయోగం పడ్డదా? నువ్వు స్టేజ్ మీదకి వచ్చి ఉత్తగా ఓ ఊ అనే ఏదో ఆడియో ఫంక్షన్ అట, ఎంటికల ఫంక్షన్ పెడితేవిరా, పెట్టి వచ్చిపోయినందుకే కొన్ని కోట్ల రూపాయలు నీకు వచ్చిపోయినందుకే ఆ రోజుకే. మరి ఆ స్టేజ్ చేసినందుకో ఆ డెకరేషన్లు చేసినందుకో ఆడికి వచ్చినోనికి ఎంతరా కూలి? 300, 400, 500 కూలి. అది బాగానే వారం 10 రోజుల దాకా చేస్తట్టుంది మొత్తం ఇట గెటప్ అంతా. సో టాప్ చేస్తారు వాళ్ళు. చేసిన వాళ్ళకి ఎంతరా? 300, 400. పోనీ మన రామోజీ ఫిలిం సిటీలో ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టిర్రు, ఒకటి ఏందో అది ఆడియో ఆ చిన్న ప్రోమో లెక్క అని పెట్టిరట. మరి దానికి ఏందిరా? నీలబాటిల్కి ఓడన్నా సిగ్గు నాదరా మీకు? నీలబాటిల్కి ఓడన్నా 150 రూపాయలు 100 రూపాయలకు అమ్ముతారా? ఓడన్నా నీలబాటిల్కి ఏమో 150 రూపాయలు 100 రూపాయలట. సమోసాలు 50 రూపాయలకు వచ్చి ఉంటుందిరా. మీరు మనుషులేనారా? టికెట్ ఎంతరా? 3000 అట, 2500 అట టికెట్లు. 3000, 2500. ఎవరిని ముంచుదామనరా? ఇది ఎవరికి లాభం రా? మీ సినిమాల వల్ల ఎవరికి లాభం అని పేదోడు చూస్తాడరా అవి? అగో ఆ పేదోడి రూపాయి బిల్ల లేకుండా చూపించిన వాడే ఐబొమ్మ రవి. పేద ప్రజలు చూడడానికి ఏదో చిన్న ఫోన్ ఉంటే సార్, ఆ ఫోన్లో చూసుకోవడానికి ఇప్పుడు అతనే ఐబొమ్మ రవి మాకు న్యాయం చేసిండు. కరెక్టు. పేదలు సినిమాలు చూడరాని పరిస్థితిలో ఉన్నా కానీ అన్ని డబ్బులు పెట్టి చూడకుండా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు చూసేటట్టు చేసిండ్రా ఐబొమ్మ రవి. అందుకే ఆయనని ఐబొమ్మ రవి మద్దతు తెలుపుతున్నారా, ఆయన చేసిన పని న్యాయం అని.